హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్పీ ఐడియాస్ అండ్ వ్లాగ్స్ అండి. నా ఛానల్ని కనుక కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి ఇంట్లోకి మస్కిటోస్ రాకుండా ఒక 3 టిప్స్ అయితే చెప్తాను. ఫస్ట్ టిప్ వచ్చేసి గ్లాస్లో వాటర్ తీసేసుకొని ఆ వాటర్లో 6 to 10 ఆరత్ కర్పూరం వేసేసుకోవాలి. దాని తర్వాత ఆ గ్లాసు రూమ్లో ఒక కార్నర్లో అయితే పెట్టేసుకోవాలి. దీనివల్ల ఆరత్ కర్పూరం స్మెల్కి మస్కిటోస్ అయితే వెళ్ళిపోతాయి అన్నమాట. సెకండ్ టిప్ వచ్చేసి లెమన్ తీసుకొని టాప్ సైడ్ అయితే కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత దాంట్లో పల్ప్ అంతా తీసేసి కాటన్తో పువ్వొత్తి అయితే చేసుకోవాలి. చేసుకున్న తర్వాత దాంట్లో కొంచెం ఆయిల్ వేసేసుకోవాలి. ఏ ఆయిల్ అయినా నో ప్రాబ్లం. వేసేసుకొని దీపం వెలిగించేసి టేబుల్ కింద అయినా లేదంటే బెడ్ కింద అయినా లేదా రూమ్లో ఏదైనా కార్నర్లో పెట్టేసుకోవాలి. ఇలా కూడా మస్కిటోస్ అయితే ఉండవు అన్నమాట ఇంట్లో. ఇదైతే ట్రై చేసి చూడండి. థర్డ్ వన్ వచ్చేసి కట్టె బొగ్గులు తీసేసుకొని దాంట్లో పసుపు, గంధం, ఆరత్ కర్పూరం, వేపాకు అవైలబుల్లో ఉంటే వేపాకు కూడా వేసేసుకోండి. దీన్ని మిక్సీ పట్టేసుకోవాలి. పౌడర్ లాగా పట్టేసుకొని వీటిని కొంచెం లైట్గా వాటర్ వేసేసి ముద్దల్లాగా చేసేసుకొని ఎండబెట్టేసుకొని రోజు ఈవినింగ్ టైంలో గుమ్మం ముందు పొగ వేసుకుంటే ఇలా కూడా మస్కిటోస్ రావు ఇంట్లోకి. ఫ్రెండ్స్, ఈ 3 టిప్స్ అయితే చాలా బాగా వర్క్ అవుతాయి. ఇవి ఎందుకు చెప్పానంటే బయట మనం షాప్లో తెచ్చుకునే కాయిల్స్ కానీ ఆల్అవుట్స్ కానీ ఇవైతే స్మెల్ కెమికల్తో చేస్తారు కాబట్టి స్మెల్ చాలామందికి పడదు. జలుబు కానీ లేదంటే దగ్గు కానీ అవి వస్తాయి. కాబట్టి ఈ టిప్స్ వల్ల అయితే ఏం రాదనమాట. ఏం ప్రాబ్లం ఉండదు, సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఏమి ఉండవు. సో ట్రై చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.